ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామం పేరిట దేవుని ప్రజలైనటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభవందనాలు, శుభోదయం మరియు పునరుద్ధాన దినపు శుభాభివందనాలను మీ అందరికీ తెలియజేయుచున్నాం. ప్రభు మనలను ప్రేమించి మరి యొక్క ప్రభు దినాన్ని మనకు అనుగ్రహించినందుకు మనం ఎంతైనా మన ప్రభుని స్తుతించవలసిన వారమైనాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రభునందు ప్రియులారా. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. ప్రభు మనతో ఈ రోజున మాట్లాడబోతున్నటువంటి దేవుని మాటను మనము చదువుకుందాం. కీర్తనల గ్రంథము 94వ కీర్తన 19వ వచనాన్ని మనం చదువుదాం. కీర్తనల గ్రంథము 94వ కీర్తన 19వ వచనం. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. ప్రియులారా, ఈ రోజున ప్రజలను చూస్తే ఎవరిని చూసి ఆదరించే వారు లేక ఆదరణ కరువైపోయి ప్రజలు విలవిల్లాడిపోతా ఉన్నారు. ప్రేమ చూపించేవారు లేక, ఆదరించేవారు లేక దుఃఖ సాగరములో మునిగిపోతూ ఉన్నటువంటి ప్రజలు ఎంతో మంది ఉన్నారు. తల్లిదండ్రుల నుంచి ప్రేమ కరువైపోయి, బిడ్డల నుంచి ప్రేమ కరువైపోయిన తల్లిదండ్రులు, తల్లిదండ్రుల నుంచి ప్రేమ కరువైపోయిన బిడ్డలు, అన్నదమ్ముల మధ్య ప్రేమలు కరువైపోయి, ఆదరణ కరువై, దుఃఖంలో ఉన్న, వేదనలో ఉన్న, బాధల్లో ఉన్న, సమస్యల్లో ఉన్న ఆదరించేవారు లేక, ధైర్యము చెప్పేవారు లేక అల్లాడిపోతున్నటువంటి కుటుంబాలు, ప్రజలు ఎంతో మంది ఉన్నారు. కానీ క్రైస్తవులకు, దేవుని ప్రజలకు దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, నా అంతరంగములో విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నాకు నెమ్మది కలుగజేయుచున్నది. మన హృదయంలో వేదనలు హెచ్చరిల్లినప్పుడు, హెచ్చుగా మన హృదయంలో దుఃఖమున్నప్పుడు, అంతరంగములో విచారములు, వేదనలు ఎక్కువైపోయిన సమయాల్లో దేవుని గొప్ప ఆదరణ తన ప్రజలకు నెమ్మది కలుగజేస్తా ఉన్నది. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రోజున నీవు ఆదరణ లేక, ఆదరించే వారు లేక అల్లాడిపోతా ఉన్నావా? నా ఆత్మీయ తండ్రి ఒక పాట రాశారు. ఆదరణ లేక అల్లాడుచుంటిని అందుడనై, ఆదరించువారు లేక అనాథనై ఇంటిని. ఆశ్చర్యమైన ప్రేమ వెలుగు వాక్యముతో, ఆశ్చర్యమైన ప్రేమ వెలుగు వాక్యముతో ఆదరించి ఆదుకొని నన్ను చేర్చుకుంటివి. ఆదరణ లేక అల్లాడిపోతున్నటువంటి నా ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రేమ లేదని అల్లాడిపోతా ఉన్నావా? ఆదరణ లేదని కుమిలిపోతా ఉన్నావా? ఈ రోజున దేవుడు నీకు వాగ్దానం చేస్తా ఉన్నాడు. నీ హృదయంలో విచారములు కలిగినప్పుడు, నీ హృదయంలో దుఃఖము కలిగినప్పుడు, నీ హృదయంలో వేదన కలిగినప్పుడు, నీ హృదయంలో నెమ్మది లేని పరిస్థితుల్లో ఇదిగో నేనున్నాను, నేను నీకు ఆదరణ కలుగజేస్తానని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు అప్పగించబడక ముందు శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఈ లోకములో నుంచి వెళ్ళిపోబోతా ఉన్నాను. నేను వెళ్ళిన తర్వాత మీ కొరకు వేరొక ఆదరణకర్తను, అనగా సత్య స్వరూపి అయిన ఆత్మను మీ మధ్యకు నేను పంపిస్తాను. ఆయన వచ్చి మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. ఆయన ఆదరణకర్త అండి, ఆదరించే దేవుడు. ఈ రోజున లోకంలో చాలా మంది ఆదరణ కరువైపోయి ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఆదరణ కరువైపోయి మందుకు బానిస అవుతా ఉన్నారు. ఆదరణ కరువైపోయి డ్రగ్స్ కు బానిస అయిపోతా ఉన్నారు. ఆదరణ కరువైపోయి వేరే వాటికి వాళ్ళు వెళ్ళిపోతూ వాటికి బానిసలైపోతా ఉన్నారు. దేవుడైతే వాగ్దానం చేస్తా ఉన్నాడు, ఆదరణ లేక అల్లాడిపోతున్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రోజున నేను నిన్ను ఆదరణ కలుగజేస్తాను అంటాడు కదా. ఆదరణ లేక అల్లాడుచున్నదానా, నీలాంజనములతో నేను నిన్ను
కప్పుదును అని యెషయా భక్తుడు ప్రవచిస్తాడు. ఆదరించే దేవుడు మన దేవుడు. దుఃఖంలో నుంచి నిన్ను విడిపించి నీకు ఆదరణ కలుగజేసే దేవుడు మన దేవుడు. ఆదరణ కలుగజేసే దేవుడు మన దేవుడు. యేసన్న గారు ఒక పాట రాశారు. యేసన్న గారు కూడా ఒక పాట రాశారు. అదేంటంటే, ఆదరణ కర్తవు అనాథునిగా విడువవు, నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు. ఆదరణకర్త అయిన దేవుడు అనాథులుగా మనల్ని విడువడు. మనల్ని ఆదరించే దేవుడు, దుఃఖము నుంచి విడిపించే దేవుడు, మనల్ని హత్తుకునే దేవుడు మన దేవుడు, మనకు ప్రేమ చూపించే దేవుడు. ఈ లోకములో నీ భర్త నీ మీద ప్రేమ చూపించకపోవచ్చు, ఈ లోకములో నీ భార్య మీద ప్రేమ చూపించకపోవచ్చు, ఈ లోకములో నీ తల్లిదండ్రులు నీ మీద ప్రేమ చూపించక నిన్ను వదిలేసి ఉండొచ్చు, ఈ లోకంలో నీ బిడ్డలు నీకు ప్రేమ చూపించక నిన్ను వదిలేసి ఉండొచ్చు, ఈ లోకంలో నీ అన్నదమ్ములు నిన్ను విడిచిపెట్టి ఉండొచ్చు, నా అనుకున్న వారందరిని విడిచిపెట్టి ఉండొచ్చు. కానీ దేవుని వాక్యము సెలవిస్తావు, నిన్ను ఆదరిస్తాను, నిన్ను ఆదరించే దేవుడని నేను, ఐ ఆమ్ హియర్ టు కన్సోల్ యూ అని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఆదరణ లేక అలాడుచున్నావా నా ప్రియ సహోదరి సోదరుడు? దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, నా అంతరంగ ముందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నాకు నెమ్మది కలుగజేయుచుంది. ఆయన ఆదరణ మనకేం చేస్తుందంటే నెమ్మది కలుగజేస్తుంది. ఇక నీకు దుఃఖం లేదు, ఇక నీకు వేదన లేదు, ఇక నీకు సమస్యలు లేవు. నీకు ఎన్ని సమస్యలున్నా దేవుడు నీకు ఆదరిస్తాడు కనుక నీ సమస్యలన్నిటినీ మర్చిపోయి నువ్వు సంతోషంతో ఉంటావు, నెమ్మదితో ఉంటావు. దేవుడు ఆ సమస్యల నుంచి నేను విడిపిస్తాడని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉండగా మనము ఆదరణ లేక అల్లాడిపోతూ ఉన్నటువంటి నా ప్రియ సహోదరి సోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీకు ఆదరణ కలుగజేయపోతా ఉన్నాడు, నీకు నెమ్మదిని కలుగజేయపోతా ఉన్నాడు, సమాధానమును కలుగజేయపోతా ఉన్నాడు. దేవుని పాదాల దగ్గర రా, దేవునికి నీ సమస్యలను చెప్పుకో, నీ దుఃఖమును దేవుని దగ్గర పెట్టు, నీ కన్నీటిని దేవుని దగ్గర కార్చు. దేవుడు నిన్ను ఆదరించబోతూ ఉండగా ఆయనను స్తుతిస్తూ ఆయనలో సాగిపోతానికి ముందుకు అడుగులు వేయి. ఈ కొద్ది మాటలను దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమెను కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, కృపానిధివైన దేవా, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. ప్రభువా, ఈ రోజున మీరు నా మాతో మాట్లాడారు ప్రభువా. అయ్యా, దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, నా హృదయములో విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నాకు నెమ్మది కలుగజేయుచున్నది అని మీరు మాట్లాడారు ప్రభా. అవును నాయనా. అయ్యా, ఈ రోజున ప్రజలు ఎంతో మంది ప్రభా, అయ్యా, దుఃఖములో, వేదనలో, సమస్యలలో అయ్యా సతమతమైపోతున్నాయినా, ఆదరణ లేకనైనా అల్లాడిపోతూ ఉన్న ప్రజలు ఎంతో మంది ఉన్నారు. అయ్యా, బిడ్డలకు ఆదరణ కలుగజేయండి, మీరు మాట్లాడండి, వారి హృదయంలో నెమ్మదిని కలుగజేయండి ప్రభా. విత్తబడిన వాక్యాన్ని బిడ్డలందరి అంతరంగాల్లో మీరు నాటి ముద్రించి వాక్యానుసారంగా బిడ్డలు జీవించినట్టుగా నైనా బిడ్డలందరినీ కూడా మీరు బలపరచండి నైనా. ఇది నా ప్రభావ జరుగుతున్నటువంటి పరిచర్య అంతటిని కూడా నైనా మీకు మహిమకరంగా జరిగించండి. పరిచర్య జరుగుతున్న ప్రాంతాల్లో మీ సన్నిధి ఉంచండి, మీ ఆత్మను కుమ్మరించండి. అయ్యా, మీకు వందనాలు. వాడబడబోతున్నటువంటి దైవ సేవకులందరినీ కూడా నైనా బలపరిచి మీకు మహిమార్థమైన ప్రజల క్షేమార్థమే, రక్షణార్థమే మీరు వాడుకోనండి నైనా. ఈ దినాన జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డలను మీరు దీవించండి. బిడ్డలకు ప్రభా దీర్ఘాయుల మీద ఇచ్చేయండి, మీ మహిమతో నింపండి. ఉదయకాల దేవులతో బిడ్డలందరినీ మీరు నింపమని, పునరుద్ధాన దేవులతోనైనా కుటుంబాలను మీరు నింపమని యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఏసు రక్తమే జేమ్స్ లో రక్తమే జయం, ఏసు రక్తమే జేమ్స్ లో రక్తమే జయం. ప్రభు ఏసు రక్తమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, కృపా కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి దేవుని ప్రజలందరికీ నిండుగా మెండుగా తోడయుండి నడిపించి బలపరుచును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు.